60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఉదయశ్రీ. ఈ వారం స్టాక్ మార్కెట్ వివరాలను మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు. మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. సో ఈ వారం స్టాక్ మార్కెట్లు ఈ వీక్ ఎలా ఎండ్ అయ్యాయండి? అండ్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఎట్లా క్లోజ్ అయ్యాయి? షూర్ అండి. సో ఈ మార్కెట్స్ అంటే ఎవ్రీ వీక్ లాగే ఈ వీక్ కూడా చాలా వాలటిలిటీ అనేది మనకి కనిపించింది. సో మార్కెట్స్ అయితే ఎవ్రీడే ఈ వీక్ అంతా కూడా చాలా వాలటైల్ సెషన్ అనేది ఫైనల్గా 24,853 దగ్గర, అలానే మనకి సెన్సెక్స్ 81,721 దగ్గర మనకి క్లోజ్ అయిందండి. పాజిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి ఫైనల్గా. బట్ 24,700 ఎప్పుడైతే మనకి మార్కెట్ హోల్డ్ చేస్తుందో, సో డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ మార్కెట్ విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్. 25,200 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. బట్ ఇట్ హ్యాస్ టు హోల్డ్ 24,700, 24,600 కన్నా బిలో రాకుండా ఉన్నట్లయితే మార్కెట్స్ అయితే నెక్స్ట్ 25,000, 25,200, 25,500 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే మనకి మార్కెట్స్లో కనపడుతున్నాయి. ఓకే, మరి ఇప్పుడు యూఎస్ మార్కెట్లో ఏం జరుగుతుందంటారు? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మనకి ఏదైనా మార్కెట్లో ఒక నెగిటివిటీ కానీ ఒక థ్రెట్ కానీ ఉంది అంటే అది మెయిన్లీ యూఎస్ నుండి మనకు వస్తుందండి. వేరాజ్ మన ఇండియన్ సిచ్యువేషన్, మన ఇండియన్ ఎకానమీ మనం చూసుకున్నట్లయితే ఒకవైపు ఆర్బీఐ మళ్ళీ ఇంకొకసారి రెపో రేట్ తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే ఇప్పుడు మనకి ఆర్బీఐ నుంచి 2 ట్రిలియన్ వరకు మనకి గవర్నమెంట్కి డివిడెండ్ల ద్వారా గవర్నమెంట్కి వస్తుంది. దీనివల్ల ఫిస్కల్ డెఫిసిట్ ఇంకా మనది ఇంప్రూవ్ అవుతుంది. ఆ అమౌంట్ కూడా మనకి ఎకానమీకి చాలా ఉపయోగపడుతుందండి. ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ న్యూస్ అయితే మనకి ఇండియన్ మన వరకు అయితే చాలా స్ట్రాంగ్గా మనకి మంచిగా కనిపిస్తున్నాయండి. బట్ ఓన్లీ ద థ్రెట్ వాట్ వీఆర్ సీయింగ్ ఈజ్ ఫ్రమ్ గ్లోబల్, ఎస్పెషల్లీ యూఎస్లో మాత్రం చాలా అంటే ఒక్కసారి మూడీస్ కూడా యూఎస్కి కొంచెం వాళ్ళ సావర్నిటీకి కొంచెం రేటింగ్ కూడా తగ్గించారు. యూఎస్లో డెట్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంది అనేది, అక్కడ యూఎస్ డెట్ ఇష్యూస్ అనేవి పైలప్ అవుతున్నాయి. సో మోడీ రేటింగ్ కూడా తగ్గించారు యూఎస్ కోసం. అది ఒక మనకి నెగిటివ్ న్యూస్ కనపడుతుంది. అలానే వాళ్ళ బాండ్ ఈల్డ్స్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయాయి. సో వాళ్ళ ట్రెజరీ ఈల్డ్స్ అయితే ఏవైతే ఉన్నాయో ట్రెజరీ వాటికైతే అంటే డిమాండ్ అనేది చాలా తగ్గింది. సో అండ్ దే ఆర్ ప్రపోజింగ్ సమ్ ట్యాక్స్ కట్స్ కూడా యూఎస్లో వస్తున్నాయి. సో ఇవన్నిటికీ ఏంటంటే యూఎస్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, అక్కడ ఒక్కసారిగా అక్కడ కూడా మనం వాలటిలిటీ అనేది చూస్తున్నాము. సో యూఎస్లో ఏదైతే జరుగుతుందో దాని ఇమీడియట్ ఇంపాక్ట్ అన్ని కంట్రీస్ మీద ఉంటుందండి. ఎస్పెషల్లీ ఇండియా మీదే కాదు, ఏషియన్ కంట్రీస్ మీద కూడా ఈ ఇంపాక్ట్ కనిపిస్తుంది. అలానే ఇంకా మన టారిఫ్స్ అయితే ఇంకా అది కంప్లీట్గా కూడా అది కూడా క్లారిటీ రాలేదు. సో టారిఫ్స్ ట్రేడ్ మనకి అగ్రిమెంట్స్ అయితే జరుగుతున్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు అదర్ కంట్రీస్తో మనం పోల్చుకుంటే మన కంట్రీస్ అయితే కొంచెం పాజిటివ్గానే మనం వెళ్తున్నాము. మేబీ ఇట్ కుడ్ బి ఏ పాజిటివ్ సైడ్ ఫ్రమ్ యూఎస్ నుంచి మనకి పాజిటివ్గా ట్రేడ్ అగ్రిమెంట్స్ జరుగుతాయని అనుకుంటున్నాము. అలానే 26% తగ్గించాలని మనం కూడా వాళ్ళని అడుగుతున్నాము. సో దీస్ ఆర్ ఆల్ హ్యాపెనింగ్ అండి. ఒకవైపు ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా, అలానే జపాన్ కూడా ఆల్రెడీ వాళ్ళు ఈ ట్రేడ్ టారిఫ్స్ వల్ల వాళ్ళ ఎకానమీ కూడా తగ్గిందండి. సో దే ఆర్ ఎకానమీస్ ఆల్సో ష్రింకింగ్. అంటే టారిఫ్స్ అనేవి నెమ్మదిగా ఎకానమీస్కి కూడా ఎఫెక్ట్ అయ్యేటట్టుగా మనకి కనిపిస్తున్నాయి. సో ఎవ్రీవన్ ఈజ్ కన్సర్న్ అబౌట్ ఈ ట్రేడ్ టారిఫ్ ఇంపాక్ట్. ప్రతి ఒక్క కంట్రీ ఒక్కొక్కలాగా ఇంపాక్ట్ అవుతుంది. ఆల్రెడీ జపాన్ హ్యాస్ టోల్డ్ మా ఎకానమీకి కొంచెం ఈ టారిఫ్స్ ఇంపాక్ట్ అయితే చాలా ఎక్కువగా జరిగింది అనేది వాళ్ళు రీసెంట్గా చెప్పారు. సో మనమైతే అంత ఇంపాక్ట్ అవ్వలేకపోవచ్చు, బట్ స్టిల్ వీ హ్యావ్ టు బీ కాషియస్ ఫ్రమ్ ద ట్రంప్ టారిఫ్ సైడ్. అయితే ఇంకొంచెం మార్కెట్స్ అయితే కాషియస్గా ఉన్నాయండి. వేరాజ్ మన కార్పొరేట్ రిజల్ట్స్ కూడా కొంచెం చాలా వరకు మనకి పాజిటివ్గానే కనిపిస్తున్నాయి. సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు సీ ద గ్లోబల్ మార్కెట్స్ బట్టి మన మార్కెట్స్ అనేవి వాలటిలిటీ అనేది మనకి ఇంకా కంటిన్యూ అయితే ఉందండి. పూర్తిగా థ్రెట్ అయితే పోలేదు. ఓకే, జనరల్గా యూఎస్ మార్కెట్లో ఏదైనా జరిగినప్పుడు ఆ ఇంపాక్ట్ మన ఇండియా పైన ఇంతకు ముందు ఎలా ఉండేది, ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఎట్లా ఉంది?
సో ఇప్పుడంతా కూడా మనకి గ్లోబలైజేషన్ అనేది ఉంది కదండి. అప్పట్లో మనం ఏంటంటే అంత ఎక్స్పోజర్ ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి మనం గూడ్స్ ఇక్కడ ఇంపోర్ట్ అవుతున్నాయి, మన దగ్గర నుంచి గూడ్స్ అక్కడికి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. సో వీఆర్ ఆల్ ఇంటర్ రిలేటెడ్. ఈ ట్రేడ్ అనేది మనం చాలా ఎక్కువగా చేస్తూ ఉన్నాము అన్ని కంట్రీస్తో, అలానే యూఎస్తో కూడా చేస్తూ ఉన్నాము. సో దానివల్ల ఇంపాక్ట్ అనేది మనకి డెఫినెట్గా కొన్ని సెక్టార్స్కి, అంటే మిగతా కంట్రీస్తో పోల్చుకుంటే మనం కొంచెం బెటర్ అనే చెప్పుకోవాలండి ఇండియా. అంటే వేరాజ్ అంత మనం యూఎస్ మీద డిపెండ్ అయ్యలేం కాబట్టి, బట్ టు సమ్ ఎక్స్టెంట్ అయితే డిపెండ్ అయ్యాం కదా. అంతవరకు అయితే ఆ సెక్టార్స్ వరకు టు దట్ ఎక్స్టెంట్ అయితే మాత్రం మనకి ఈ వాల్టిలిటీ మార్కెట్లో, అంటే ఎకానమీకి అయితే మేమైతే అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మన ఎకానమీకి కొంచెం తగ్గిపోతుంది ఈ ట్రేడ్ వార్ వల్ల అనేది అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ మార్కెట్ అయితే మాత్రం బాగా నెగిటివ్గా, ఎందుకంటే మార్కెట్స్కి అన్సర్టనిటీ ఇష్టం ఉండదు. మార్కెట్ డజంట్ లైక్ అన్సర్టనిటీ. ఏదో క్లారిటీ కావాలి. ఆ క్లారిటీ రాలేనంత వరకు కూడా మనకి ఈ వాల్టిలిటీ అనేది తప్పదండి. ఇన్ఫర్మేషన్ న్యూస్ వస్తూ ఉంటుంది మన మార్కెట్స్, అలా అని మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఎవ్రీ ఏదైతే మనకి వాల్టిలిటీలో ఒక రకమైన ఒక ఫాల్ కానీ కనిపిస్తుందంటే ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకొని బై చేసుకోమనే మేము చెప్తున్నామండి. బట్ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్, బీయింగ్ స్టాక్ స్పెసిఫిక్గా, సెక్టార్ స్పెసిఫిక్గా ఉండాలి. మాధవిరెడ్డి గారు, ఈ వీక్లో ఏమన్నా ఐపీఓస్ లాంచ్ అవుతున్నాయా? సో డెఫినెట్లీ అండి, కొన్ని ఐపీఓస్ కూడా ఉన్నాయి, మనము ఖచ్చితంగా చెప్పొచ్చు. సో దేర్ ఆర్ లైక్ మనకి స్కాలర్స్ బెంగళూరు అని మనకి 26 నుంచి 28 వరకు 3500 ఐపీఓ ఇష్యూ సైజ్తో వస్తుంది. అలానే ఓపాక్ టెర్మినల్స్ అనే కంపెనీ ఐపీఓకి వస్తుంది. బెర్లైజ్ ఇండస్ట్రీస్ 21 నుంచి 23 వరకు ఉంది. అలానే అరిస్ ఇన్ఫ్రా సొల్యూషన్స్ అనే కంపెనీ 28 నుంచి 30 వరకు అవైలబుల్గా ఉంది, 650 crore వస్తుంది. అలానే స్కోడా ట్యూబ్స్ 28 నుంచి 30 వరకు ఉంది. పోరస్టమ్ ఇన్ఫో సిస్టమ్స్ ఒక ఐపీఓ రాబోతుంది. అలానే బొరానా వీవ్స్ అనేది కూడా మనకి ఐపీఓస్ అయితే మార్కెట్లో ఉన్నాయి. ఏవి బెస్ట్ స్టాక్ సెక్టార్స్ అంటారు చూస్ చేసుకోవడం? సో డెఫినెట్లీ అండి, ఇప్పుడు ఏంటంటే ఈ మార్కెట్లో మేము అందరం చెప్తున్నాము, ఏ మార్కెట్ ఫాల్ అయినా కొంచెం ఆపర్చునిటీగా తీసుకొని బై చేసుకోమని చెప్తున్నాము. బట్ స్టిల్ వెరీ వెరీ కేర్ఫుల్ అండి. సో దెర్ ఆర్ సమ్ స్టాక్స్ విచ్ యూ క్యాన్ కీప్ ఇట్ ఇన్ ఏ రాడార్లో అయితే మీరు పెట్టుకోవచ్చు. ఒకటి ఏంటంటే డయాగ్నోస్టిక్స్ స్టాక్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు అండి, బికాస్ దే హ్యావ్ గివెన్ గుడ్ కార్పొరేట్ రిజల్ట్స్ ఇచ్చాయి. అలానే బయట మళ్ళీ కరోనా ఇష్యూస్ అనేవి రేజ్ అవుతున్నాయి. సో దాన్ని బట్టి ఏంటంటే మనకు కొంచెం ఈ డయాగ్నోస్టిక్ స్టాక్స్ అయితే ఫోకస్లో అయితే మనం పెట్టుకోవచ్చు. మెట్రోపోలిస్ కానీ, విజయ డయాగ్నోస్టిక్స్ కానీ, అలానే థైరోకేర్ కానీ, లాల్ పాత్ ల్యాబ్స్ కానీ, ఇవన్నీ కూడా మనం కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఏదైనా మంచి ఆపర్చునిటీ వచ్చిందంటే మీరు తీసుకోవచ్చండి. అలానే ఇప్పుడు మనకంతా కూడా మాన్సూన్స్, అంతా కూడా రెయిన్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు ఏంటంటే ఐఎండి ఏం చెప్తుందంటే అంతా కూడా అబౌవ్ నార్మల్ మాన్సూన్స్ ఉన్నాయి ఈసారి. ఇయర్ మాన్సూన్ అంతా కూడా చాలా బాగుంటుంది ఇండియాలో అని చెప్తున్నారు. సో దాన్ని బేస్ చేసుకొని మనకి మ్యారికో, ఇమామి, బజాజ్ కన్జ్యూమర్, ర్యాలీస్ ఇండియా, ఆర్సీఎఫ్, అలానే కొన్ని ఫెర్టిలైజర్ స్టాక్స్ లైక్ దీపక్ ఫెర్టిలైజర్స్, M&M, హీరో మోటో, అలానే బజాజ్ ఆటో, ఇలా కొన్ని మనకేంటంటే ఎప్పుడైతే ఈ మాన్సూన్స్ అన్నీ బాగున్నాయో సో మనకి రూరల్ కన్జంప్షన్ కూడా కొంచెం పెరుగుతుందండి. సో దానికి బేస్ చేసుకొని కొంచెం అలాంటి స్టాక్స్లో కూడా కొంచెం మొమెంటం అనేది మనకి కనిపిస్తుంది. అలానే చైనా వాళ్ళు ఏంటంటే ఈ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేశారండి. సో దానివల్ల కొంచెం మెటల్ స్టాక్స్ కూడా కొంచెం ఫోకస్లో ఉంటాయి. సో ఈ విధంగా మీరు కొన్ని మెటల్ స్టాక్స్ కానీ, లేకపోతే మేము చెప్పినట్టుగా ఈ డయాగ్నోస్టిక్ స్టాక్స్ కానీ, ఈ రెయిన్ బేస్డ్ మాన్సూన్ బేస్డ్ స్టాక్స్ కానీ మనం కొంచెం ఫోకస్లో పెట్టి ఏదైనా ఆపర్చునిటీ ఉంది, లేదు మన పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్స్ లేవు అనుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు. మండే మార్కెట్ ఎట్లా ఉండబోతుందండి? సో డెఫినెట్లీ అంటే మండే మార్కెట్ అనేది కొంచెం ఇంకా ఈ లాస్ట్ వీక్ ఎలా అయితే వాల్టిలిటీ ఉంటుందో మండే కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఎందుకంటే జియో పొలిటికల్ టెన్షన్స్ మళ్ళీ కూడా మనకి పెరిగాయి. అలా ఇరాన్ కానీ ఇలాంటి కొన్ని రష్యాతో ఉన్న ఇష్యూస్ కూడా అవి ఈ విధంగా కొంచెం మనకి జియో పొలిటికల్ టెన్షన్స్ అయితే అలానే ఉన్నాయి. అలానే ట్రేడ్ డీల్స్ కూడా మనకి ఈ మండేలో మనకు కొన్ని ట్రేడ్ డీల్స్లో కూడా ఉండే అగ్రిమెంట్స్ వల్ల కూడా కొంచెం మార్కెట్స్ వాల్టిలిటీ అనేది మనకి కనిపించవచ్చు. అలానే యూఎస్లో డెట్ ఇష్యూస్ కూడా ఇంకా కంప్లీట్గా అవి క్లారిటీ రాలేదు కాబట్టి సో యూఎస్ డెట్ మీద కూడా అంటే అక్కడ రేట్ కట్స్ కానీ లేకపోతే అగైన్ ట్యాక్స్ కూడా చాలా వరకు కట్ చేస్తారు అనేది కూడా ఉన్నది. సో దాన్ని బట్టి యూఎస్ మార్కెట్స్లో ఉండే ఆ వాల్టిలిటీ అనేది మనకు కనిపిస్తుంది. సో నెక్స్ట్ వీక్ మనకి ఎఫ్ఐఎస్ బయింగ్ కూడా చూడాలండి. ఎఫ్ఐఎస్ బయింగ్ ఎలా ఉండబోతుంది? లాస్ట్ డే అయితే కొంచెం వాళ్ళు సెల్ చేశారు, బట్ వీ హ్యావ్ టు సీ ద నెక్స్ట్ వీక్ ఎఫ్ఐఎస్ బయింగ్ అండ్ యూఎస్ మార్కెట్
మార్కెట్స్ జియో పొలిటికల్ టెన్షన్స్ అండ్ ట్రేడ్ డీల్స్ ఇవన్నీ మనం బేస్ చేసుకొని, సో ద మార్కెట్స్ కెన్ బీ ఇన్ ద బిట్వీన్ మనకి 24,600 నుంచి 25,500 రేంజ్ వరకు, ఈ రేంజ్లో మనకి మార్కెట్స్ అయితే వెళ్ళే అవకాశం ఉందండి. సో 24,700 కానీ మార్కెట్స్ హోల్డ్ చేసినట్లయితే వీ కెన్ సీ 25,000 అండ్ 25,500 వరకు చూడొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ టు ద వ్యూవర్స్. థ్యాంక్ యూ.